అయ్య బాబోయ్! అల్లుడేంటి అలా చూస్తున్నాడు? ఖచ్చితంగా డబ్బుల గురించి అడిగే తీరుతాడు. నిధి నెల తప్పిందనే విషయం ఆరాటంలో 10,00,000 గురించే మర్చిపోయాను. ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి అని భాగ్యం ఆలోచిస్తూ ఉంటుంది. ఇక చందు అయితే భాగ్యలక్ష్మి కాసి అలా చూస్తూ ఉంటాడు. ఇక వల్లి అయితే అమ్మో! ఈయన డబ్బులు అడిగేటట్లుగా ఉన్నాడు. ఎలా ఇప్పుడు అమ్మ పరిస్థితి అని చెప్పేసి అయితే అలా చూస్తూ ఉంటుంది. అలా చూసేసరికి అమ్ముడు మేము నువ్వు నెల తప్పవని కంగారులో ఇంటి దగ్గర బోల్డు పని వదిలేసి వచ్చేసాము. చాలా బిజినెస్ లాస్ అయిపోతాము, వెళ్తాం అని చెప్పేసి భాగ్యం అయితే చాలా గట్టిగా అంటూ ఉంటుంది. అలా అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అన్నయ్య గారు వెళ్ళొస్తాం, మళ్ళీ వస్తాం అని చెప్పేసి అనేసరికి అత్తయ్య గారు అని చందు అంటూ ఉంటాడు. రావయ్యా, బోల్డ్ పని ఉంది, బోల్డ్ బిజినెస్ లాస్ అయిపోతాము, పదండి రండి అని కంగారుగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వల్లి అయితే అమ్మయ్య తప్పించుకుంది అమ్మ అని చెప్పేసి వాళ్ళ ఆయన ముఖం చూస్తూ అనుకుంటూ ఉంటుంది. ఎలా అయినా సరే ఈ రోజుకి 10,00,000 సంగతి మర్చిపోతారులే, రేపు సంగతి రేపు చూసుకోవచ్చు అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక భాగ్యం అయితే కంగారుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతూ ఉంటుంది. చందు అయితే అప్సెట్ అవుతూ ఉంటాడు భాగ్యం వెళ్ళిపోయినందుకు. ఇక నర్మదా వల్లి ప్రేమ అయితే పద అక్క అని చెప్పేసి అనుకుంటూ వెళ్తూ ఉంటారు. అమ్మో 10,00,000 సంగతి మర్చిపోయాం, అల్లుడు గారు డబ్బులు అడిగేటట్లుగా ఉన్నాడు, పదండి అని చెప్పేసి కంగారుగా భాగ్యలక్ష్మిని ఆనందరావు అనుకుని వెళ్ళిపోయేసరికి ఎదురుగా నర్మదా ప్రేమ వాళ్ళైతే కనిపిస్తూ ఉంటారు. అలా వాళ్ళిద్దరూ కనిపించగానే షాక్ అవుతూ ఉంటారు. ఇక వీళ్ళిద్దరైతే నవ్వుకుంటూ దగ్గరికి వస్తూ ఉంటారు భాగ్యం ఆనందరావు దగ్గరికి. అలా వచ్చేసరికి ఏంటండి వీళ్ళు అని చెప్పేసి అనేసరికి కామ్గా ఉండండి అని అంటూ వీళ్ళిద్దరూ చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు. ఏంటి బాబాయ్ అంత కంగారు పడుతున్నావు, ఏమైనా పనుందా, అంత చెమటలు పడుతున్నావేంటి పిన్ని నువ్వు కూడా అని నర్మదా ప్రేమ చుట్టూ తిరుగుతూ మాట్లాడుతూ ఉంటారు. ఏం లేదమ్మాయి, బోల్డ్ పని ఉంది, వదిలేసి వచ్చేసాం అని అనేసరికి సరేలే పని ఉంది అంటున్నారు కదా వెళ్ళండి అని చెప్పేసి అంటూ ఇక వాళ్ళిద్దరిని తోసుకుని భాగ్యం అయితే వెళ్తూ ఉంటుంది. అలా వెళ్తున్న భాగ్యం వాళ్ళైతే అమ్మయ్య తప్పించుకున్నాం అని అనుకొని వెళ్ళేలోపు వెళ్ళండి ఎంతకాలం తప్పించుకుంటారు, నడి రోడ్డు మీద నన్ను నువ్వు ఏకాకిని అయిపోయానని చెప్పావు కదా, టైం మీ చేతిలో ఉందన్నారు కదా, ఆ టైమే మీకు దగ్గర పడుతుంది పిన్ని గారు, ఖచ్చితంగా ఆ టైం మీకు దగ్గర పడి మీ బండారం అందరి ముందు నిలబెడతాను, అప్పుడు నా టైం స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి కోపంగా చూస్తూ ఉంటుంది. అదేంటండి నర్మదా మనల్ని చిరుతుపులులా చూస్తుంది అని చెప్పేసి ఆనందరావు భాగ్యాన్ని అనేసరికి పదండి అని అంటూ ఉంటుంది. ఏంటక్క వాళ్ళు వెళ్తున్నారు, మనం ఇంకా మన ప్లాన్ మొదలు పెడదామా అని చెప్పేసి ప్రేమ నర్మదాతో అనేసరికి వెళ్దాం అని చెప్పేసి నర్మదా అంటూ ఉంటుంది. నాకెందుకో అమ్ముడు నెల తప్పిందనే విషయం చెప్పడం, నర్మదా వాళ్ళు మనకాసి కోపంగా చూడడం అదేదో నర్మదా ప్లాన్ అనిపిస్తుంది అని అంటూ ఉంటాడు. అలా అనేసరికి నా మెరిసిన జుత్తంతా వయసు లేదు దానికి అని చెప్పేసి అంటూ భాగ్యం అయితే అనేస్తూ ఉంటుంది ఆనందరావుతో.